గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు నిర్వాణ ఎడ్యుపోర్ట్. టీఎస్ టెట్ 2025 కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అయితే తాజా అప్డేట్ అయితే వచ్చేసింది. మరి ఇందాకే అధికారికంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారి నుండి ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు. మనం దాన్ని స్క్రీన్ పైన చూస్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ చైర్పర్సన్ టీజీ టెట్ వారి పేరు మీద ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టీఎస్ టెట్ జూన్ సెషన్ 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈరోజు అధికారికంగా రిలీజ్ చేశారు. షెడ్యూల్ని ప్రకటిస్తూ అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏ రోజు వస్తాయో మెన్షన్ చేస్తూ ప్రెస్ నోట్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి టీజీ టెట్ జూన్ 2025కి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఒక్కసారి మనం క్లుప్తంగా చూద్దాం లేట్ చేయకుండా. ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే 15th జూన్ 2025 టు 30th జూన్ 2025 అని ఇచ్చారు. అలాగే ఈరోజు అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ 15 తారీఖున పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అలాగే అప్లికేషన్ కూడా యాక్సెస్లోకి వస్తుందని అయితే భావిస్తున్నా. ఈ 2-3 రోజులు ఎందుకు టైం తీసుకుంటున్నారంటే రేపు సెకండ్ సాటర్డే, 13న సండే, 14 అంబేద్కర్ జయంతి, వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి 15 తారీఖు రోజున ఖచ్చితంగా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ .telanganagov.in వెబ్సైట్ లోపల అయితే ఈ పూర్తి డీటెయిల్స్ వస్తాయని ఈ ప్రెస్ నోట్లో చెప్పడం జరిగింది. మరి డిఎస్సిలో కీలక పాత్రను పోషించేటటువంటి టెట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి టెట్ క్వాలిఫై అయితేనే మనం డిఎస్సికి అర్హులం కాబట్టి ఇప్పటి వరకు మంచి మార్క్స్ లేని వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పటికి వరకు అసలే టెట్ అటెంప్ట్ చేయని వాళ్ళు కావచ్చు, ఇలా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికైతే ఇది శుభవార్తనైతే మనం గట్టిగా చెప్పొచ్చు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వాళ్ళకే కాదు, ఇది ఇన్ సర్వీస్ టీచర్లకి కూడా తప్పనిసరి. ఇప్పుడు ప్రమోషన్కి కూడా టెట్ అనేది మ్యాండేట్ అనేటటువంటిది అయితే ఎన్సిటి నామ్స్ ప్రకారం ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు లోపల కేసు రన్ అవుతూ ఉంది. ఇదివరకే ఎన్సిటి ఇచ్చినటువంటి అఫిడవిట్ లోపల ఖచ్చితంగా ప్రమోషన్కి కూడా టెట్ అనేది మ్యాండేట్ అనేటటువంటి అంశాన్ని అయితే పొందుపరిచి ఇవ్వడం జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్ చేయబడి ఉంది. ఈ వారంలో లేదా 15 రోజుల్లో సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇటీవలే ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా ఈ టెట్ని అయితే రాస్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారని అయితే నేను సూచిస్తున్నా. ఖచ్చితంగా రీసెంట్గా ప్రమోషన్స్ పొందిన వాళ్ళు ఎవరైతే టెట్ లేకుండా ప్రమోషన్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఈ 2 నెలలు కష్టపడి గట్టిగా చదివి క్వాలిఫైడ్ మార్క్స్ సంపాదిస్తే ప్రమోటీస్ కూడా కొంత సేఫ్లో ఉంటారని అనుకుంటున్నా. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.